అయితే ఉన్నారో వారందరికీ కూడా బకాయిల పైన ఒక ముఖ్యమైన ప్రకటన అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వీడియోలో కనుక వెళ్ళినట్లయితే 5 ఏళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగులకు అనేక రూపాల్లో రాచరంపి పెట్టిన ఇక చూసుకున్నట్లయితే సర్కారు పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టించుకొచ్చిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగులకు సరెండర్ లీవ్ బకాయిలు ఇక హడావిడిగా చెల్లిస్తుంది. ఇక ఇన్నాళ్ళుగా తమపై కక్షగట్టి హక్కులను కాలరాసి స్వేచ్ఛను హరించి గొంతు నొక్కేసిన ప్రభుత్వం ఎన్నికల ముందు ఎరవేస్తుందా అనే సంఘాలతో నేతలే ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో మిగిలిన తమ బకాయిలను సంగతి ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ప్రభుత్వం ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ బకాయిలు హడావిడిగా చెల్లించే నిర్ణయం తీసుకుంది. ఇక పోలీసులతో పాటు కొన్ని కేటగిరీ ఉద్యోగుల ఖాతాల్లో గురు శుక్రవారాలు బకాయిలు జమ అయ్యాయి. అయితే ఒక్కొక్కరి ఖాతాలో దాదాపు 50,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు వేయగా ఎన్నికల్లోపే మిగతా వారి ఖాతాల్లో వేసే అవకాశము ఉందని తమ ఆగ్రహం ఎన్నికలు దెబ్బతీస్తున్నామని గ్రహించారు. అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. తమకు రావాల్సిన సరెండర్ లీవ్స్ సొమ్ములను వెంటనే విడుదల చేసి ఏదో లబ్ధి చేకూరినట్టుగా ఇక భ్రమ కల్పిస్తున్నట్టు మండిపడ్డారన్నమాట. న్యాయబద్ధమైన డిమాండ్ నెరవేర్చాలంటూ తాము ఎప్పటికీ నుంచో గొంతును చించుకొని అరుస్తున్నామని పట్టించుకోలేదని, పైగా తమ ఆందోళన ఉద్యమాలను జగన్ సర్కారు ఉక్కుపాదం అణిచివేసిందని గుర్తు చేశారన్నమాట. ఇది ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు సుమారు 17,000 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉండగా అవన్నీ పెండింగ్లో పెట్టిందని, సరెండర్ లీవ్స్ బకాయిలు మాత్రం ఇక చెల్లిస్తుందని తెలియజేయడం జరిగిందనమాట.